అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మై ఛానల్ పింకీ అండ్ మామ్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే ఆర్గనైజేషన్ గురించి. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో అయితే చూసే ఉంటారు. మన దగ్గర చాలా లాట్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్, ఇంకా చాలా బ్యాంగిల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి కదా. సో నేను వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అయితే ఒక ఆర్గనైజర్ తీసుకున్నానండి. ఇదైతే మీషో నుండి అయితే తీసుకున్నా. ఆర్గనైజర్ వచ్చేసి ఇదేనండి. ఇదైతే కన్నా 5 సెక్షన్స్ అయితే వచ్చాయి ఇందులో. అంటే 5 బాక్సెస్ అనమాట. ఆల్రెడీ నా దగ్గర అయితే ఒకటి ఉందండి. బట్ అందులో థింగ్స్ అయితే వేరే అయితే పెట్టుకున్నాను. సో అందుకనేసి మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను. ఓన్లీ నా జ్యువెలరీ అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి, సెట్ చేసుకోవాలన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ బాక్స్లో ఏముందో మీకైతే ఫస్ట్ చూపించేస్తా. సో ఈ ఫస్ట్ బాక్స్లో అయితే మా పాప బ్యాంగిల్ కలెక్షన్ అన్నీ అరేంజ్ చేశానండి. ఇంకా ఇందులో కాస్త ప్లేస్ గ్యాప్ ఉందనేసి హెయిర్ బ్రష్ కూడా ఇందులోనే పెట్టేశాను. ఇంక ఇదైతే నా ఫోన్దండి. ఇది బాక్స్ అనమాట. ఇది ఇంకా వేస్ట్గా పడేయటం ఎందుకనేసి దాన్ని ఇలా నెయిల్ పాలిష్ అందులో పెట్టేసి యూజ్ చేసుకున్నాను. సో కన్వీనియంట్గా ఉంటుంది సో ఇంకా సెకండ్ బాక్స్లో నేను ఏం సెట్ చేశానో మీకు ఒకసారి చూపించేస్తా. సో ఈ బాక్స్లో అయితే నేను డైలీ యూజ్ చేసే స్కిన్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇదైతే అలోవెరా జెల్, ఇంకా అది వచ్చేసి స్ప్రే అనమాట. ఇంక ఇదైతే పాండ్స్, నేను డైలీ యూజ్ చేసుకుంటా. ఇంక ఇవైతే నా మాయిశ్చరైజర్స్, అవి కూడా పాండ్సే ఉంటాయి. ఒక 2-3 ఉన్నాయండి మాయిశ్చరైజర్స్. ఇదైతే నీవి అనమాట. ఇది అయితే ఇంకా నేను యూజ్ చేసే ఐలైనర్, మస్కారా అవన్నీ అయితే అది కూడా ఫోన్ బాక్స్ లాగా ఉంటాయి. అందులో అది ఖాళీగా ఉందనేసి అందులో పెట్టేసుకున్నా. ఇంకా ఇదైతే బాక్స్ వచ్చేసి డేట్స్ బాక్స్ అండి. ఇది ఖాళీ అయిందనేసి అందులో నేను లిప్స్టిక్స్, ఇంకా లిప్ లైనర్స్ అవన్నీ పెట్టేసుకున్నాను. ఇంక ఇదైతే కన్సీలర్ అండి. నేను ఎంతొకటే ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా థర్డ్ బాక్స్లో అయితే నేను ఏం అరేంజ్ చేసుకున్నానో మీకైతే చూపిస్తానండి. ఈ థర్డ్ బాక్స్లో అయితే నేను నా జ్యువెలరీ సెక్షన్ అనమాట ఇదంతా. సో చాలా బరువు ఉంది ఇది. ఇలా జ్యువెలరీ అన్నీ సపరేట్ బాక్సెస్లో పెట్టేసుకున్నా, చిన్న చిన్న బాక్సెస్లో. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అది కలర్ ఫేడ్ అవుట్ అవ్వవు అనమాట, చాలా బాగుంటాయి. అందుకనేసి ఇలా చిన్న చిన్న బాక్సెస్లో పెట్టేసుకున్నా. అందులో మనం పిక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల. ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ ఒక్కొక్క బాక్స్లో ఒక 2-3-4 అలా కూడా పెట్టేసుకుంటుంటా. సో మనకు ఈజీగా పిక్ చేసుకోవచ్చు కదా, మనకి ఏది కావాలంటే అది. అలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇది కూడా ఇందులోనే స్టిక్కర్స్, నేను డైలీ యూజ్ చేసేవి, ఇంకా మా పాప పప్పీస్, సో అవన్నీ. 4th అండ్ 5th బాక్సెస్లో అయితే నా బ్యాంగిల్ కలెక్షన్ అయితే సెట్ చేశానండి. సో ఎలా సెట్ చేశానో మీకు చూపిస్తా. చాలా వెయిట్ ఉందన్నమాట. ఇదైతే నా గ్లాస్ బ్యాంగిల్స్ సెక్షన్. శారీస్కి అన్నీ మ్యాచ్ అయ్యేవి అలాంటివన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఇంకా కొంచెం గ్యాప్ అనిపించింది. సో అందుకనేసి ఇవి కూడా గ్లాస్ బ్యాంగిల్సే అనమాట. ఇందులో కొన్ని మెటల్ కూడా పెట్టేశాను, సింగిల్ బ్యాంగిల్స్ లాగా అలా వేసుకునేటివి. సో అదైతే 4th సెక్షన్. ఇంకా ఇప్పుడు ఇదైతే 5th అనమాట, 5th బాక్స్. ఇందులో అయితే నా ఓన్లీ మెటల్ బ్యాంగిల్స్ ఒక్కటే పెట్టుకున్నాను. సో ఇవైతే నా మెటల్ వెల్వెట్ బ్యాంగిల్స్ అండి. మనకు క్లాత్ బ్యాగ్స్ వస్తాయి కదా, వాటికి స్టిక్స్ వస్తాయి కదా. సో ఆ స్టిక్స్ని అయితే నేను తీసుకొని నా బ్యాంగిల్స్ అన్నీ ఇలా సెట్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఏవి కావాలంటే అవి ఈజీగా తీసుకోవచ్చు అనమాట, మిక్స్ అవ్వకోకుండా ఉంటాయి. ఇంకా ఈ బాక్స్లో అయితే ఒక 3 rows అయితే పట్టాయండి ఇందులో. ఇవన్నీ మెటల్వే అనమాట. ఇంకా మిడిల్లో ఉన్నవైతే గోల్డ్ కలర్లో ఉన్నవి, అవైతే సైడ్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి అనేసి తీసుకున్నాను. సో మీకు కూడా ఏదైనా నచ్చితే ట్రై చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.